పోలీసులు చెప్పిన ఇప్పటిదాకా కూడా మాకున్న సమాచారం ప్రకారం ఎఫ్ఐఆర్ కట్టలేదంటే ఎస్పీ గారిని కలవటం జరిగింది. ఎస్పీ గారు లేనిలో ఏఎస్పీ గారిని కలిసి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఈరోజు మేము అడిగేదల్లా ఒకటే, అసలు విజువల్స్ చూస్తే ఎంతమంది వచ్చారని. దాదాపు 200 మంది పైగా సుత్తులతో పెద్ద పెద్ద మారణాయుధాలతో ఇంటికి రావడం జరిగింది, గడ్డపారలతో. ఈరోజు మేము ఒక్కటే అడిగేది ఏంటంటే, ఇది దొమ్మి కన్నా కూడా 8 గంటల ప్రాంతము 8:30 ప్రాంతంలో ప్రసన్న ఇంటి మీద ఉంటే ఈరోజు ఖచ్చితంగా ఇది ఒక హత్యాయత్నమే. భగవంతుడి దయ వల్ల ఈ జిల్లాలో ఒక పెద్ద కుటుంబం 6 సార్లు శాసనసభ్యుడిగా మంత్రిగా పనిచేసిన వ్యక్తికి భగవంతుడి దయ వల్ల ఆ టైంకి బయటికి వెళ్లటం వల్ల ప్రమాదం తప్పింది. లేకపోయి ఉంటే ఖచ్చితంగా ఈరోజు ఒక పెద్ద ఘటన నిన్న రాత్రి జరిగి ఉండే పరిస్థితి. ఎందుకంటే ఒక 200 మంది తాగి గంజాయితో ఒక ఇంటి మీదకి పోయారు అంటే, అది 8:30-9 ప్రాంతంలో వెళ్లారు అంటే తప్పకుండా ఇది దొమ్మి కాదు, ఇది ఖచ్చితంగా ఒక హత్యా ప్రయత్నం కార్యక్రమం అని ఈరోజు మేమందరూ కూడా ఆ వీడియోలు చూసిన తర్వాత నిజంగానే మా అందరికీ కూడా నెల్లూరు జిల్లాలో ఇట్లాంటి అరాచక రాజకీయాలు పొద్దున్నుంచి చూస్తూ ఉన్నాం. మహిళల్ని కించపరిచిన వల్ల అంటే, ఒకవేళ మీరు నిజంగా ప్రసన్న కుమార్ రెడ్డి తప్పు మాట్లాడాడని మీరు భావిస్తే, నిజంగా మీరు ప్రసన్న కుమార్ రెడ్డి మాటల వల్ల మీకేదో భంగం కలిగింది, మీ గౌరవ మర్యాదలకి భంగం కలిగింది అని కానీ మాట్లాడుంటే ఖచ్చితంగా ఒక డిఫమేషన్ వేసి ఉండొచ్చు. చట్టపరంగా దానికి ఏదైనా కేసులు పెట్టాలంటే కేసులు పెట్టి ఉండొచ్చు. కానీ ఇట్లాంటి ఒక కార్యక్రమం ప్రశ్న మాట్లాడింది ఏంటి? ప్రభాకర్ రెడ్డి గారు జాగ్రత్తగా ఉండండి, ఏదో మీకు ప్రాణానికే ముప్పు అని చెప్పాడు. దానికేదో మహిళల్ని కించపరిచే విధంగా మాట్లాడాడని మాట్లాడారు. స్టాటిస్టిక్స్ డేటా తీసుకుంటే ఈ మధ్యకాలంలో మనం పేపర్లో టీవీలో చూస్తుంటే దాదాపు 800 మంది మహిళలు తమ భర్తలను చంపేశారని చెప్పి గత 6 నెలల్లో బాగా ఉంది. ఇట్లాంటి క్రైమ్ జరుగుతూ ఉంది, అన్ని కూడా జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగా జాగ్రత్తగా ఉండమని చెప్పాడే గానీ దాంట్లో తప్పే ఉందో నాకు తెలియట్లా. దానికున్న ప్రకారము చెప్పాడు. దాన్ని పట్టుకొని మీరు మాట్లాడిన దానికన్నా మహిళలని, మీరు అవహేళనగా మాట్లాడిన మహిళల కన్నా, రోజమ్మ గురించి మాట్లాడిన దానికన్నా ఎన్నో ఉన్నాయి, సంఘటనలు ఉన్నాయి. నిజంగా మీరు బాధపడితే కేసు కట్టుకోవాలి, లేదంటే పోయి డిఫమేషన్ వేసుకోవాలి. అంతేగాని ఒక మనిషిని చంపేయాలని ఒక ఆలోచన. నెల్లూరు జిల్లాలో రాజకీయాలలో గతంలో అందరూ విమర్శించుకున్నా ఎప్పుడు కూడా ఇట్లాంటి సంఘటనలు జరగలేదు. లేదు, మేము భయాన్ని దృష్టి చూపించాలనుకుంటున్నాం ఈ జిల్లాకి కూడా. నెల్లూరు జిల్లాలో కూడా ఇంక్లూడింగ్ చాలా మంది చెప్తారు రాయలసీమ ఫ్యాక్షన్ చేసినా కూడా గేటు బయట జరిగినాయే గాని ఫ్యాక్షన్ మాటలు గాని ఫ్యాక్షన్ రాజకీయాలు గాని ఇళ్లలోకి వచ్చి ఈరోజు ఒకటి అడుగుతా ఉన్నాం మేము. నిన్న ప్రసన్న లేడు, కానీ నల్లపురెడ్డి శ్రీనివాసులరెడ్డి గారి సతీమణి ప్రసన్న గారి తల్లి ఉన్నారు. దాదాపు 80 పైచీలకైన వయసు పడిపోయిన పెద్దామె. 200 మంది మీరు కత్తులతో గడ్డపారలతో సుత్తులతో వెళితే ఆ వయసులో షాక్ కు గురయ్యో లేకపోతే ఇంకొకటి ఏమైనా అయ్యో ఆమెకి ఏమైనా ప్రమాదం జరుగుంటే ఎవరు బాధ్యులు? దీనికి సంబంధించి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. దీనికి సంబంధించి ఖచ్చితంగా కోవూరు శాసనసభ్యురాలు ప్రశాంత్ రెడ్డి గారు, నెల్లూరు పార్లమెంట్ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి మీద, అలాగే దీనికి సంబంధించిన అనుచరుల మీద ఎవరైతే పాల్గొన్నారో 150 మంది కానీ ఎవరైనా గానీ ఖచ్చితంగా హత్యాయత్నం కేసు నమోదు చేయాల్సిందే. ఈ రోజు మా వాళ్ళని వైసీపీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎక్కడెక్కడ సంబంధం లేని వాళ్ళని కూడా తీసుకొచ్చి మర్డర్ కేసులో, అటెంప్టివ్ మర్డర్ కేసులో పెడుతున్న మీరు ఈ రోజు ఒక డైరెక్ట్ గా ప్రోద్బలం చేసి ఈ రోజు చేస్తున్న వాళ్ళ మీద ఎందుకు హత్యాయత్నం కేసు పెట్టకూడదు? ఈ రోజు ఆయన ఉంటే ఖచ్చితంగా అదే కదా జరిగేది. తప్పకుండా పోలీసు మేము ఒకటి అడుగుతా ఉన్నాం. ప్రజలు చూస్తా ఉన్నారు, ఈ జిల్లాలో ఉన్న రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తా ఉన్నారు ఇట్లాంటి జరిగినాయా లేదా అని అందరూ గమనిస్తా ఉన్నారు. అంటే మేము ఎవరినైనా ఏమన్నా మాట్లాడొచ్చు. ఒక మహిళగా నువ్వు సంవత్సరం నుంచే ప్రసన్న కుమార్ రెడ్డిని ఏమైనా మాట్లాడొచ్చు.
అవినీతిని ఏదైనా నోటికి వచ్చినట్టు మాట్లాడొచ్చు, పిహెచ్డీలు అనొచ్చు, రకరకాల మాట్లాడొచ్చు. అదే ప్రసన్న కుమార్ రెడ్డి పిహెచ్డీ మాట్లాడితే ఒక మహిళను అగౌరవపరిచినట్ట అని అడుగుతాను. కాబట్టి ఇది ఖచ్చితంగా మేమందరం ఒకటి అడిగేదే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన అందరం కూడా ఈరోజు ఆ కుటుంబానికి అండగా ఉంటూ తప్పకుండా దీని మీద జిల్లా ప్రజలందరూ కూడా కోరుతున్నాం. ఇట్లాంటి వారిని సేవ పేరుతో మాకు డబ్బులున్నాయి ఏమన్నా అంటే మేమేమన్నా కరువులో అడక తింటున్నారా మేము మాట్లాడితే, ఈ రాష్ట్రంలోనే అత్యధిక ధనికుడు అని చెప్పి మీ రాజకీయ నాయకులలో మీ పేర్లు ఉన్నాయి. ఏమన్నామంటే ఆయన జైలుకు పోతాడు, వాడు గీడు అంటే ఒక మహిళ ఒక ఎమ్మెల్యేని మంత్రులను పట్టుకొని, మాజీ మంత్రులను పట్టుకొని వాడు వీడు అంటే అది గౌరవమా? మేమే ఆమెని ఎక్కడా తప్పు మాట్లాడలేదే. ప్రశాంతి గారన్నాం, ప్రశాంత్ అమ్మన్నాం. వాడు వీడు అని మాట్లాడచ్చా? వాడు జైలుకి వెళ్తాడు, వీడు జైలుకి వెళ్తాడు. ఎవరు జైలుకి వెళ్తారో కారణం ఎవరు కూడా, ఇది ఒక చక్రం. ఈరోజు మీరున్నారు, రేపు మేముంటాం. ఈరోజు మీరున్నప్పుడు మీరు ఈ విధంగా దాడి చేసినారు. ఇది మాకు చేత అవుదా రేపు వస్తే? లేదా ఎప్పుడు చేయాలనుకుంటే మేము చేయలేమా? 100 కేసులు అవుతాయేమో, 100 కేసులు అవుతాయేమో, లేదో 30 రోజులు జైల్లో పెడతారేమో. పెడుతున్నారుగా. ఇప్పుడు మా జిల్లాధ్యక్షుడు 60 రోజులు పెట్టారు, ఇంకా 40-50 రోజులు పెడతారు. అంతకనే ఏమవుతుంది? తెగిస్తే అందరూ తెగిస్తారు. కానీ దయచేసి ఇట్లాంటి సంస్కృతి జిల్లాకి కరెక్ట్ కాదు. పోలీసును కూడా అదే కలిసాం. హత్యాయత్నం కేసు నమోదు చేయాల్సిందే ప్రభాకర్ రెడ్డి గారి మీద, ప్రశాంత్ రెడ్డి గారి మీద. తప్పు ఎవరైనా చట్టానికి అతీతులు కాదు. డబ్బున్నోడు ఒకటి, అధికారం ఉన్నోళ్ళకి ఒకటేం కాదు, ఎవరైనా ఒకటే. ఇది ఖచ్చితంగా ఆయన చంపాలని వచ్చిన పథకమే. ప్రసన్న కుమార్ రెడ్డి గారిని అంతం చేయాలనుకున్న పథకమే. లేకపోతే 200 మంది ఆ టైంలో ఎందుకు వచ్చారు? భగవంతుడు ఉన్నాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, జిల్లా ప్రజలకి సేవ చేసేదానికి ఆ భగవంతుడి ఆశీస్సులు ప్రసన్న కుమార్ రెడ్డికి ఉన్నాయి. కాబట్టే ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ కోవూరులో ఉన్న నియోజకవర్గ కార్యకర్తలు కానీ అందరూ కూడా వాళ్ళ ఆశీస్సులు ఉన్నాయి. కాబట్టే భగవంతుడి ఆశీస్సులు ఉన్నాయి. కాబట్టే ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఆ టైంకి లేకపోవడం జరిగింది. అప్పుడే బయటికి వెళ్లడం జరిగింది. లేకపోయినంటే ఏం జరుగునేదో ఈ జిల్లా ప్రజలు కూడా ఊహించుకోవాల్సింది. ఎందుకంటే ఆ వీడియోలు చూసిన తర్వాత అందరికీ తెలుస్తాయని చెప్పి తెలియజేస్తాం. సార్, ఈ రోజు ప్రశాంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఏదైతే కార్యకర్తలను నియంత్రించగలిగాం, అభిమానులు నియంత్రించలేకపోయాము. ఈ రోజు జరిగినటువంటి ఘటన మేము కూడా దాని పట్ల చింతిస్తున్నాం. అయితే ఈ రకంగా వ్యాఖ్యానించడం పట్ల ఖచ్చితంగా ప్రసన్న కుమార్ని అరెస్ట్ చేయాలంటూ కూడా ఇప్పుడే డిమాండ్ చేసుకుని దీని పట్ల ప్రసన్న కుమార్ రెడ్డి గారిని ఒక లోకే కేసు పెడతారా అది పక్కన పెడదాం. కార్యకర్తల్ని, అభిమానులని అదుపు చేయలేక ఆమె కన్నా ఎక్కువ అభిమానులు చాలా మంది ఉన్నారు ఈడందరికీ కూడా. ఆమె డబ్బులు ఇస్తే వచ్చే అభిమానులు, డబ్బులు ఇవ్వకుండా స్వచ్ఛందంగా వాళ్ళ కోసం ఏమైనా చేసేదానికి అభిమానులు చాలా మంది ఉన్నారు రాజకీయాలలో. రాజనాల సినిమాలు, రావు గోపాల్ సినిమాలు అంతా అయిపోయిన తర్వాత రావు గోపాలరావు వస్తాడన్నమాట. మేము కూడా ఖండిస్తున్నాము అని చెప్పి నాగభూషణం కదలాడు, చెప్పొద్దని చెప్పు. పాతకాలం కొత్తగా రాజకీయాల్లోకి వచ్చేసింది కాబట్టి పొద్దున్నే లేచి నేను కూడా ఖండిస్తున్నా. ఇది కరెక్ట్ కాదు. ఇది ప్రజలకు తెలుసు, అందరికీ తెలుసు ఎవరు దీని వెనకాల ప్రోద్బలం ఉందో, ఎవరు నడిపించారో, ఎవరిని పంపించారన్న సంగతి అందరికీ తెలుసు. ఆ వీడియో చూసిన తర్వాత ఎవరంత అభిమానులో, ఎవరి మీద ఎవరికి ఎంత ప్రేమ ఉందో ఆ జనాలను తెలిసిపోతుంది. ఇవన్నీ ఎందుకు? ఖచ్చితంగా నువ్వు ప్రసన్న కుమార్ రెడ్డిని మర్డర్ చేయాలని చెప్పి ఒక ఆలోచనతో పంపించావు. ప్రసన్న కుమార్ రెడ్డి గారిని హతమంది చేయాలని చెప్పి ఇంకా ఏమేమి బయటకు వస్తాయన్న భయంతో ఏమన్నా చేసిందో మాకు తెలియదు. ప్రసన్న కుమార్ రెడ్డి గారు రేపు ఇంకేం మాట్లాడతారేమో, మా గుట్టి ఇంకేం బయటకు వస్తుంది ఏమన్నా భయం చేతో చేశారా, లేకపోతే ఇంకో ఏం కారణాలు చేశారో మాకైతే తెలియదు. ఎందుకంటే మేము అనకూడదు. కాబట్టి ఏమన్నా ప్రసన్న కుమార్ రెడ్డిని హతమార్చాలా, ఒక భయాన్ని తీసుకురావాలి ఈ జిల్లాలో. ఇప్పటికే ఈ జిల్లాలో మేమే డబ్బున్న వాళ్ళు అని ఒక ఫీలింగ్ ఉంది. అలాగే డాన్లు కూడా మేమే, మా జోలికి వస్తే మేము చంపుతాం అని ఏమన్నా ఫీలింగ్ క్రియేట్ చేయాలని ఏమన్నా కోరిక ఉందో మాకైతే తెలియదు. ఏమన్నా అంటే అనిల్ గౌడ్ని జైలుకి వెళ్తారు. రైట్, నన్ను నిజంగానే ఈ రోజు దాకా క్వార్ట్స్ ఎంక్వైరీ చేయమనండి, బంగారంగా నేను ఒప్పుకుంటాను. నాతో పాటు నాకన్నా ముందు ఆయన మొగుడు పోతాడు జైలుకి, ఆ మొగుడు పోతాడు. కాబట్టి మాట్లాడేటప్పుడు చేసేసిన తర్వాత ఇవన్నీ నాగభూషణ కథలు, రాజనాల కథలు ఇవన్నీ వద్దు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని ఓర్చుకోలేకనే ఈ రోజు డైవర్షన్ పాలిటిక్స్ కు ఈ రోజు వైసీపీ ఈ రకంగా నియోజకవర్గానికి వ్యవహరించిన, జిల్లాకు ఒక అరాచక కార్యక్రమాలు జరుగుతున్నాయి. రూరల్ ఎమ్మెల్యే గారు ఇప్పుడే విమర్శించారు దీని పట్ల. ఇప్పుడు జిల్లాలో అరాచకం చంపాలని ఒక ప్రయత్నం చేయించుకుంది ఆయన. ఇల్లు బాగుకొట్టింది ఆయన మీద, మా మీద. మేమేం అరాచకం చేశాం? అభివృద్ధి. ఆయన ఏం అభివృద్ధి చేశారు కోవూరులో? ఆయన తీసుకొచ్చిన రోడ్లు, వాళ్ళ నాయకులు లేరంటున్నారు కదా, వాళ్ళ కన్వీనర్లు అందరూ ఉన్నారు. దీనికి తర్వాత చూపిస్తాం అన్ని కూడా నీట్ గా జూమ్ చేసి. ఎంతమంది కన్వీనర్లు వచ్చారు? ప్రజెంట్ కన్వీనర్ ఉన్నాడు, మాజీ కన్వీనర్ ఉన్నాడు, గోపిరెడ్డి ఉన్నాడు, సాయి గారు ఉన్నారు. ఎంతమంది ఉన్నారో చూడండి. ఇప్పుడు ఉదయం లేచి ఏం చెప్పింది?
నాకే తెలియదు, దిగ్భ్రాంతి చెందుతున్నాను. మా వాళ్ళు చేయడం కూడా చాలా తప్పు అన్నది. మీరు సక్సెస్ కారు తోలింది, కారు success తోలింది. అనుచిత వ్యాఖ్యలు చేయడము అట్లే అట్ ద సేమ్ అనుచిత- వాళ్ళు మీ పట్ల ఇట్లా అది ఇచ్చేయడం. కాదండి, అనుచిత ఏం చేశాం? కారు తోసింది కూడా ఆడవాళ్ళు అంటున్నారు కదా, మగవాళ్ళు చేసేటువంటి విజువల్స్ చూడండి, తగల పెడుతున్నారే. ప్రసన్న పోలీసుల కుమార్ మధ్య రెడ్డి పోలీసుల అనుచిత మధ్య వ్యాఖ్యలు ఏం చేశాడని చెప్తున్నారు మీరు? ఏం చేశాడు చెప్పండి. పోలీసుల అనుచిత మధ్య మాట్లాడికొస్తే మహిళల మీద అనుచిత వ్యాఖ్యలు చేశాడని చెప్తున్నారు. ఏం చేశాడు ప్రసన్న కుమార్ రెడ్డి గారు అనుచిత వ్యాఖ్యలు? ప్రసన్న కుమార్ రెడ్డి గారిని మీరు పిహెచ్డీ చేశారు అవినీతిలో అని చెప్పారు. ప్రసన్న కుమార్ రెడ్డి ఏం చేసి చెప్పాడు? అవును, మీరు సూలూరు, మీరు రేణుగుంటలోను, చెన్నైలోను, ఢిల్లీలోను ఏడ మీరు పిహెచ్డీలు చేశారని చెప్పాడు. దాంట్లో ఎక్కడైనా అసభ్యకరమైన వార్త ఉందే? మీ ఆలోచన అసభ్యకరంగా ఉందంటే మీరు ఆ విధంగా తీసుకుంటారు. మీరు మంచిగా తీసుకుంటే అది మంచిగా ఉంటది. లేదు, మీ ఆలోచన సరళి తప్పైనప్పుడు అలా రెండోది ఏం చెప్పాడు? ప్రభాకర్ రెడ్డి గారు జాగ్రత్తగా ఉండి మీ మీద ఏ రోజున కుట్ర జరగచ్చు అని చెప్పాడు. దాంట్లో తప్పే ఉన్నా ఉందే? ఒకవేళ నిజంగా పొరపాటే ఉన్నా ఉందే? ఆయనకు అనిపించింది అలా జరుగుతుందేమో అని. ఈ రోజున చూస్తున్న సంఘటనలు డబ్బు కోసం, భర్తని డబ్బు కోసం చంపేవాళ్ళు ఉన్నారు, రాజకీయం కోసం చంపేవాళ్ళు ఉన్నారు, రకరకాల కోసం భర్తను చంపేవాళ్ళు ఈ మధ్యకాలంలో భారతదేశంలో ఎక్కువైనారు. దాని దృష్టిలో చెప్పుండొచ్చు. అంతేగాని ఊరికినే ఏదో ఇది చేయాలని కాదు. ప్రజలు చూస్తున్నారు అన్ని కూడా. అవును, ఇప్పుడు డబ్బున్న వాళ్ళంటే ఏంటి? ఇప్పుడు మీరు వేసుకున్నారు టీవీలో ఏంది, దీంట్లో ఈ రాష్ట్రానికి భారతదేశంలో అత్యంత ధనికుడు అని ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ పేరేలా? అనిల్ కుమార్ యాదవ్ అడక్కదింటున్నాడు అంటే 10,000 కోట్లోడికి 100 కోట్లోడికి తేడా ఉందిగా. 10,000 కోట్లు ఉన్నోడికి 100 కోట్ల ఉన్నోడికి తేడాలు ఏమన్నా అంటే అనిల్ 1000 కోట్లు అంటాడు. అధికారంలో ఉన్నది నువ్వు. మీరు ఈడీ కేసు వేసుకోండి నా ఆస్తుల మీద, మీరు ఏ కేసులో వేసుకునే సిద్ధంగా ఉన్నా. నా ఆస్తుల మీద రమ్మండి, అనిల్ కుమార్ యాదవ్ గాడు ఉన్న ఆస్తులు రమ్మనండి, తీసుకోండి. అది తేడా. ధనికుడు అంటే 10,000 కోట్లు ఉన్న ధనికుడు అంటారు, 100 కోట్లు ఉన్న ధనికుడు కాదు. మీరు ఎందుకు పేపర్లు వేసుకుంటున్నారు రిచెస్ట్ ఎంపీ అని? రిచెస్ట్ ఎంపీని ధనికుడు అంటారు. అదే అడగటం వెళ్ళాము, ఎప్పుడు చేస్తారు మీరు అడగాలి వాళ్ళని. సార్ మాట్లాడు.